రైట్. సో కార్ అయితే తీసుకొని 1 వీక్ అయితే అయిపోయింది. అండ్ ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. మనం ఎక్కడ ఉన్నామంటే ప్రస్తుతానికి షామూర్పేట లేక్ దగ్గర అయితే ఉన్నాం. లేక్ మాత్రం కొంచెం చాలా గలీజ్గా ఉంది. ఏ ప్లేస్కి వెళ్ళినా అంటే ఆల్మోస్ట్ ఆ ప్లేస్ అంతా తిరుగుకుంటూ వచ్చిన మొత్తం కలిసి మొత్తం అంతా చెత్త, గాజులు, నీళ్ళు బాటిళ్ళు, వాటర్ బాటిల్స్, చీరలు, గుడ్డలు అన్నీ ఉన్నాయి. అక్కడ ఈ చెట్ల వెనకాల అయితే ఒక గ్యాంగ్ అయితే తాగుతున్నారు లిటరల్లీ. పోలీసులు అయితే ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయినారు ఇద్దరు. అది మీకు డ్రోన్ షాట్ చూపిస్తా. సో దీని గురించి అయితే మనము లాస్ట్ టైం మన డ్రైవర్కి ఎట్లయితే హ్యాండ్ గార్డ్స్ ఉన్నో ఇలా డోర్ ఇచ్చినప్పుడల్లా ఈ గోర్లు తాకి ఇక్కడ అంతా బ్లాక్ స్క్రాచెస్ పడతాయి ఇక్కడ. సో మనకు తెలియకుండానే అందులోనే ఇది వైట్ కలర్ కాబట్టి ఇంకా క్లియర్గా అనిపిస్తాయి. సో అందుకని వీటికి సంబంధించిన గార్డ్స్ అయితే తెచ్చిన నేను. ఫస్ట్ దీని ఏమంటామంటే మనం ఇది డోర్ హ్యాండిల్ ప్రొటెక్టర్, ట్రాన్స్పరెంట్ స్క్రాచ్ ప్రొటెక్టర్. సో ఇవి 4కి వస్తాయి. మనం 4 డోర్స్కి 4 వస్తాయి. 4కి అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన డ్రైవర్ కూడా పెట్టిన ఐపాప్ సింపుల్ డోర్ గార్డ్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి పెడతాను. ఆల్రెడీ స్క్రాచ్ పడింది అనుకుంటా. ఇది స్క్రాచ్ లేకపోతే ఏందో మరి. సో 4కి 4 డోర్స్కి 4 ఉన్నాయి. సో ఇన్స్టాల్ అయితే చేస్తాం ఇప్పుడు. సో దీంట్లో మొత్తం 4 ఉంటాయి. ఈ పెద్ద వచ్చేసి ఫ్రంట్ డోర్కి, చిన్న వచ్చేసి బ్యాక్ డోర్కి. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం. ఫస్ట్ అయితే క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలి. ఎక్కడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో అక్కడ. ఆల్రెడీ నేను తుడిచేసిన ఇక్కడ నీట్గా అయిపోయింది. ఫస్ట్ పెద్ద ఇన్స్టాల్ చేద్దాం. సో చూసుకుందాం ఇట్లా. ఇది ఇట్లా ఇన్స్టాల్ అవుతుంది. సో దీని అంటే మనకి 3mm స్టిక్కరింగ్ ఉంటుంది. అది ఓపెన్ చేసి ఫిక్స్ చేసాడు, ఇన్స్టాల్ చేసాడు. సో కరెక్ట్గా షేప్ చూసుకొని పెట్టాడు. రైట్, ఫ్రంట్ అయితే ఇట్లా ఇన్స్టాల్ చేస్తాం. అండ్ ఇప్పుడు బ్యాక్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. చలో బ్యాక్ డోర్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఫస్ట్ అయితే క్లాత్ తుడుచుకోవాలి మొత్తం క్లీన్గా నీట్గా. అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి చిన్నది ఇన్స్టాల్ చేద్దాం. సేమ్ దీని కూడా 3mm టేప్ ఉంటుంది. అది తీసేయాలి టేప్. సేమ్ అదైతే ఎట్లా వేసినామో అదే షేపు సేమ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. అప్లై చేసిన తర్వాత కొంచెం గట్టిగా నొక్కితే మంచిగా పట్టుకుంటుంది అది గమ్ము. రైట్. సో లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ పెడతాం. ఓకే. సో కరెక్ట్గా ఎక్కడైతే ఉబ్బుగా వస్తుందో అక్కడనే పెట్టాలి ఎగ్జాక్ట్లీ.
ఇన్స్టాలేషన్, డోర్ గార్డ్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది. అటు సైడ్ చూపిస్తుంది క్లియర్. చాలా నీట్గా అనిపిస్తుంది. డోర్ హ్యాండిల్ స్క్రాచ్ చేయడం అనమాట. ఇలా సడన్గా పెట్టినప్పుడు మనకు డోర్లు అసలు పడకుండా ఇట్లా మొత్తం ఇట్లా 4 వచ్చినాయి మనకి క్లియర్గా. 1 by 1 అయితే పెడదాం. ఇలా వచ్చింది ట్రాన్స్పరెంట్. ఓకే, మనం అప్లై చేసిన తర్వాత ఇలా వస్తుంది మొత్తం. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా మనం ఎక్కేటప్పుడు ఇలా పెడతాం కదా, ఈ గోర్లు గీతలు పడకుండా ఇది అనమాట సేఫ్టీ. సో ఏంటంటే మనం పెట్టేటప్పుడు ఇక్కడ బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ బబుల్స్ రాకుండా కొంచెం మనం పైకి తీస్తూ ఉన్నాం.